హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసా సురేందర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి. ఆ రోజు మార్నింగ్ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము. సో అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడైతే. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పెద్దమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఎంత ఉంటాయో మేముండే ప్లేస్ నుంచి మాకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి మాకు అప్రాక్సిమేట్లీ 30 minutes జర్నీ అయితే అయ్యిందండి. సో ఇప్పుడైతే నేను మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను, అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారా ఐకియా. మా హస్బెండ్కి నేను చెప్తున్నాను అనమాట, ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళు, ఇంట్లోకి కావాల్సినవి తీసుకుందాము అనేసి. ఇది కేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే పెద్దమ్మ గుడికి అయితే వచ్చినాము. లోపలికి వెళ్ళినాక ఎట్లుంటుందో ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి. నాకు కుదిరినంత వరకు వీడియో రికార్డ్ చేశాను. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అండి. గుడి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ అయితే చెప్తాను. మార్నింగ్ 6 o'clock నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు టెంపుల్ ఓపెన్ చేశారండి మనం దర్శనం చేసుకోవడానికి. 1 o'clock తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 8 o'clockకి క్లోజ్ చేస్తారు. మనం ఈ టైంలోనే మనం పెద్దమ్మ తల్లిని దర్శించుకోగలము. ఇక్కడ వచ్చేసి చెప్పులు పెడుతున్నామండి. అక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు, అలా బ్యాగ్ ఇస్తారు, అందులో మన చెప్పులు వేసేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ తీసుకుంటున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి అయితే వెళ్దాం అనేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసామండి. కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్తున్నామండి.
చూస్తున్నారు కదా, రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని టెంపుల్ నుండి బయటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి సరస్వతి దేవి అలాగే నాగదేవత టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మేము సరస్వతి దేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందికైతే వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి నాగదేవత అమ్మవారిని కూడా దర్శించుకున్నామండి. ఇది వచ్చేసి ప్రసాదం కోసం మా హస్బెండ్ లైన్ లో నిలబడ్డారు టోకెన్ తీసుకోవడానికి. మేము వెయిట్ చేస్తున్నాం అక్కడ. టోకెన్ తీసుకోవడానికి వచ్చాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ప్రసాదం తీసుకుంటానికి టోకెన్ వచ్చాము. కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రసాదం అయితే తినేసామండి. తినేసి చెప్పులు తీసుకోవడానికి అనేసి చెప్పులు స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఉందండి. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు కొడుతుంటే మార్చ్, ఏప్రిల్, మే ఊహిస్తేనే భయం వేస్తుందండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం స్టార్ట్ అయింది. మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.